लोभः प्रवृत्ति आरम्भः कर्मणामशमः श्रुतः रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा శ్రీమద్భగవద్గీత గుణత్రయ విభాగ యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము లోభ ప్రవృత్తిని గురించి వివరించినారు. శ్లోకభావము: అర్జున, రజోగుణము ఉత్పన్నమైనప్పుడు లోభము, ప్రాపంచిక విషయములందు ఆసక్తి, స్వార్థబుద్ధితో కర్మాచరణము, అశాంతి, విషయభోగములందు లాలస అనునవి ఉత్పన్నమను అగుచుండును అని వివరించినారు. శుభం. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః శ్రుతః రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభా ఇక్కడ మనము విశదముగా గమనించిన ఎవరిలో రజోగుణము ప్రవృద్ధమై ఉంటుందో వారిలో ప్రథమంగా లోభ ప్రవృత్తి కనిపిస్తుంది. లోభమంటే పరుల ధనము లేదా సంపదను గ్రహించాలనే కోరిక. ఇదొక ధనదాహము. ఒక వ్యక్తి ఎక్కువగా లోభగుణము కలిగిన ఎడల రజస్సుకు సంబంధించినదిగా గమనించవలే. ఆ లోభిలో రజోగుణము ప్రవృద్ధమై ఉంటుందని గ్రహించవలే.